మీరు ఎవరికి మాలయ్య ఇవ్వద్దు, ఒకవేళ ఇస్తే పక్కన నా చెవిలో చెప్పిన తర్వాత మాత్రమే ఇవ్వండి అని చెప్తుంది. ఇది లక్ష్మీ అమ్మవారి కోరిక. ఆ తర్వాత మనకు మొదటి ఏనుగు కథ యొక్క గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం అప్పుడు వాళ్ళిద్దరు కూడా చెరప కోరిక ఏదో కోరుకుంటున్నారు, ఆయన నేను వచ్చినాను కదా అంటే ఎంతో కష్టపడి వచ్చాడు కదా, అందుకని అక్కడ కోరికలు కోరుతూ ఉంటారు. కోరికలు కోరుకోమంటే ఆ మొదటి కాస్త ఏ కోరిక కోరుకుందామని ఆ మొదటి చక్కగా భగవంతుడి వెనకాల తోరణం లాగా ఉండడం కోసమై ఆ మదనికి ఆ తోరణాన్ని ఇచ్చారు. తర్వాత ఈ గజరాలు దర్వాజ ముందు ఉంటారు కదా, వీళ్ళు కూడా ఒక కోరిక కోరించారు స్వామి. ఏమని అంటే ఏదైనా ఇచ్చేటప్పుడు కాస్త మా చెవులు చెప్తాము. ఇది అయిపోయిందా, పైన ఉన్న ఆదిశేషుడు ఆయన కూడా అదే కోరిక కోరి మీరు ఏం చెప్పినా నాకు తెలియకుండా చేయగలుగుతాను. ఇప్పుడు ఇంతమందిని చెప్పి ఆయన ఒక వరం ఇవ్వాలని ఎదురాయి పడతాడు. అందుకని అదే నేను ఒక ఆజ్ఞ ఇచ్చేటప్పుడు నా అధీనంలోనే నేను లేదా, నేనున్న ఈ 5 అధీనంలో నేను ఉన్నాను కాబట్టి నేను గబుక్కున ఏది పడితే అది చెప్పలేను, అందుకని నీకు పరధ్యానంగా కనిపిస్తున్నానని చెప్పినట్టు ఇక్కడ. ఎందుకంటే తొలియేందు బుధవార్పడి కావ్యతో సద్భానుడే పరిజత్ప్రదాన సద్దాసదాత శరవారది దాసదాత నవగ్రహాలు శిల్పాలకు వీళ్ళందరూ కూడా స్వామికు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు. వీళ్ళందరూ వదిలిస్తుంటే కానీ దేవుడు మన దగ్గర. అందుకని భగవంతుడు మన దగ్గరికి రావాలంటే మనం చేసే విన్నపము స్వచ్ఛంగా ఉండాలి. ఎలాంటి కామ్యాలు ఉండాలి అంటే అది లోక కళ్యాణార్థం ఉపయోగపడే కామ్యం ఉండాలి. అందుకని మనం చేసే హవనంలో ఈరోజు మనం చేసే హవనం ఏంటి? విష్ణు సహస్రనామ హవనం. విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాళ్ళు ఏం చేస్తారు? ఎక్స్ప్రెస్ లాగా పరిగెత్తి 5 నిమిషాలు అయిపోబట్టి అయిపోయింది స్వామి అంటారు. నేను శుక్లాంపడం కానీ దగ్గరగానే వాళ్ళ లాస్ట్లో కానీ వెళ్ళిపోతారు. ఇది మన పారాయణ పద్ధతి. అట్లా కాకుండా స్వామి చెప్పేటప్పుడు ప్రతి శ్లోకం స్వామి చెప్తారు, స్వామిని చూస్తారు. మీరు పరిగెత్తి డిస్టర్బెన్స్కి ఇచ్చారు. ఓకేనా? సహాకారం చెప్పిన తర్వాత స్వామి నెయ్యి వేసిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ ఇదం అనుకుంటూ ఈ ద్రవ్యాన్ని 3 వేలతో మాత్రమే వేయాలి. పిడికలు వేస్తే మళ్ళీ వైకుంఠం వస్తుంది. సాకల్యాన్ని 3 వేలతో పక్కకు వేస్తాం. ఓకేనా? ఏం చెప్తారు? వాసుదేవాయ ఇదం. ఓం నమో భగవతే వాసుదేవాయ ఇదం.
ఓం పంచలోచనాయ నమః ఓం మనుష్ణే నమః ఓం భగవానాథాయ నమః ఓం ద్వారకానాయకాయ నమః ఓం కరిణే నమః ఓం వృందావనాంతసంచారిణే నమః ఓం తులసీరామభూషణాయ నమః ఓం సమస్తకవనేహస్తే నమః ఓం నరనారాయణాత్మకాయ నమః ఓం భక్తానుష్ఠాంబరధరాయ నమః ఓం మాయినే నమః ఓం పరమభూతాయ నమః ఓం పుష్యకాసురకాలోకమల్లవిద్రవజానదాయ నమః ఓం సంసారసహినే నమః ఓం సంసారయే నమః ఓం మురారయే నమః ఓం నరకాంతకాయ నమః ఓం అనాథబ్రహ్మచారిణే నమః ఓం కృష్ణార్ధనగత్తకాయ నమః ఓం సత్యభామారుదాయ నమః ఓం జైనే నమః ఓం సుభద్రాపురాయ నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణోత్సదాయ నమః ఓం జగద్గురవే నమః ఓం జగన్నాథాయ నమః ఓం వేదనాథాయ నమః ఓం సుధరాజులే నమః ఓం మానాజరాంతకాయ నమః ఓం జ్యోతిష్యాయ నమః ఓం హరిహరాయ నమః ఓం పార్థదాయ నమః ఓం అక్షరాయ నమః ఓం గీతామృతమోదయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా ఓం నమో భగవతే శంకరజనాయ 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 స్వాహా ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ 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 స్వాహా ఓం నమో భగవతే అనిరుద్ధాయ స్వాహా ఓం నమో భగవతే అనిరుద్ధాయ స్వాహా ఓం నమో భగవతే అనిరుద్ధాయ స్వాహా స్వామినః సంపూర్ణ అనుగ్రహ ప్రసాద విద్యార్థం అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి మమ యథా సంకల్పిత శ్రీ శ్రీమన్నారాయణ స్వామినః కైంకర్య రూపం విష్ణు సహస్రనామ హవనం మమ ఆచార్య శ్రీహస్తేన कारयिष्ये यं वायुस्वासने धूपं परिकल्पयामि नमः स्वाहा तेजस्वासने दीपं परिकल्पयामि नमः स्वाहा त्वम् अमृतस्वासने आर्चनेयं परिकल्पयामि नमः स्वाहा त्वं सर्वतस्वासने ताम्बूलादि मालायुक्तासनस्फटिकमणिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरलभ्रैरुपरिविजयैर्मुक्तवीयूषवदनैः आनन्देन पुनीयानलिननिकटाशङ्कमानिर्मुकुन्दः लक्ष्मीकान्तकमलनयं योगिविद्यानरम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं निगत्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कण्ठौस्तुभोत्थापिताङ्गं यो वेदपुण्डरीकायकाक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं हरवक्षस्थललोकिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनां प्रदस्यामायतास्तमनङ्कृतं चन्द्रानं चतुर्बाहुं श्रीवत्सां किलवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां कलितं कृष्णमास्तये हरिः ॐ श्रीमान्यायो निवासमीरणः यज्ञैत्यो महेश्यश्चक्रदुस्तत्रं सदाङ्कतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमस्वाहा दूरदस्तुमुखस्तूक्ष्मस्तुघोषस्तगदस्तघृत मनोहरोदितक्रोधो वीरबाहुरुविदारण स्वाहा
स्वावनस्वपुषो व्यापीनैकास्मानैककस्मकृत वत्सरो वत्सरो वत्सीरत्नगर्भो धनेश्वर स्वाहा आनन्दो नन्दनो नन्द सत्यधर्मा त्रिविक्रम स्वाहा महर्षि कपिलाचार्य कृतघ्नो मेदिनीवलिः श्रीपदश्रीदाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत स्वाहा महावराहो गोविन्दसुखेन कनकाङ्कदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधर स्वाहा मेधा स्वाङ्गोरितकृष्णो दृढशङ्करषणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामना स्वाहा भगवान् भगः नन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्य सहिष्णुर्गतिसत्तम स्वाहा सुदन्पाखण्डवरुजरुदारुणो द्रविणप्रदः दिविसृक्सर्वदृव्यासो वाचस्पतिरयोनिज स्वाहा श्रीरामासामगस्साम निर्वाणं पेरजं पिजग संन्यासकृच्छमशान्तो निष्ठाशान्तिपराजन स्वाहा शुभाङ्गशान्तिदस्रष्टा मोहितो वोपतिर्गोक्तावजभाक्षो स्वाहा अनिवर्तीनि वृत्तात्मा संक्षेप्ताक्षेमकृशिवः श्रीवत्सवक्षा श्रीवास श्रीपति श्रीमताम्बर स्वाहा संशय स्वाहा उदीर्ण सर्वतश्चक्षुरणीश शाश्वतस्थिर स्वाहा भूषयो भूषणो भोजविशोकशोकनाशन स्वाहा अतिस्वानश्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरतः प्रद्युम्नो विजविक्रम स्वाहा कालनेमिनिः श्रीरस्तौरिष्टो ऋष्यनेश्वरः त्रिलोकात्मादिलोकेशः केशवः हरि स्वाहा देवकामबालः कामीकान्तकुटागमः अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जय स्वाहा ब्रह्मण्यो ब्रह्मकृत् ब्रह्म ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रिय स्वाहा महाक्रमो महाकर्म महातेज महोरगः महाकर्महायज्वा महायज्ञो महाविस्वाहा सव्यस्तवप्रियस्तोत्रं श्रुतिस्तोदाहरणं प्रियः स्वाहा चतुर्बाहुश्चतुर्बाहुश्चतुर्योगश्चतुर्पतिः चतुरात्मा चतुर्बाहुश्चतुर्वेदवेदवाः स्वाहा समावर्तो विवृद्धात्मा दुर्गयो विवृत्तमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुराय स्वाहा सुवाङ्गो लोकसारं प्रसुगन्धो सन्तुवर्धनः नित्यकर्मा महाकर्मा कृतकर्मा कृतागम स्वाहा उद्धवः सुन्दरो रत्नः वस्तुलोचनः आत्मवादन विष्णुः सर्वविद्यैः स्वाहा सुवर्णबिन्दुरक्षो सर्ववादी आदर्शस्वरूपस्वाक्षरान्तं लोकं प्रवर्धन स्वाहा आत्मकर्यो योगी योगीश सर्वकामः आश्रमश्रमः श्याम सुवर्णो वायुवाहन स्वाहा जलं जलो सर्वेदो दन्तो रमणितानमः अवराजितं सर्वतरो नियन्ता नियमो नमः स्वाहा भक्तवान् शान्तिः सत्य धर्मपरायणः वासुदेवाश्रयो भक्त्यो वासुदेवपरायणः सर्वभावविघ्नात्मायाचित्रं भगवान् स्वाहा न वासुदेवभक्तानां मधुरप्रियते जन्मोचितराज्यादिभयस्नैवो वदायते स्वाहा इन्द्रियात्मनो बुद्धिसत्त्वं वासुदेवास्तदान्यावूते संशेषेव स्वाहा सर्वागमानानादात्मकं परिकल्पितः
నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు, మన ధర్మము, మన సంస్కృతి, సాంప్రదాయాలు. ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రాం మనం ఈరోజు స్వామివారిని సేవించుకుంటున్నాం. ఇంతమంది పెద్దలు వచ్చారు, కానీ నాకు ఒక్కటే, నేను ఎక్కడికి వెళ్ళినా నేను అందరిని అడుగుతూ ఉంటాను, మీరు వస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఏది నాకు క్వశ్చన్. మన ఇంట్లో పిల్లల్ని కూడా మనం నడిపించాల్సిన బాధ్యత మనదే. మా మామగారు నన్ను నడిపిస్తేనే నేను ఈరోజు ఈ స్థితికి వచ్చినాను. మా తండ్రి గారు కూడా ఆర్ఎస్ఎస్ లో ఉండేవారు. మా కుటుంబం అటు నుంచి ఆర్ఎస్ఎస్, ఇటు మా మామగారు కూడా ఫస్ట్ నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజేషన్ లో ఉన్నవారు. వారు నన్ను ఇక్కడ దాకా నడిపించింది, ఈ రోజు కూడా నన్ను ఇక్కడ నడిపిస్తున్నారు. సో వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఈ స్థానంలో ఈరోజు నిల్చున్నాను. మనం కూడా మన కుటుంబంలో పిల్లల్ని నడిపించాల్సిన బాధ్యత మనందరిదే కదమ్మా. మన ధర్మం వైపు మనమే నడిపించాలి. వీళ్ళందరూ సంపాదించి మనకు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇవాళ మనం కూడా ఆర్థికంగా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటున్నాం కాదు అని నేను అనను. కానీ ఇంటిని రక్షించి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడాల్సింది మనమే. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నాకు తెలిసి మన్మన్లు మన్మరాలు ఉన్నారు. సో మీరు నెక్స్ట్ జనరేషన్ అంటే 3వ తరాన్ని మీరు నడిపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న తరానికి మనం చెప్పాల్సింది ఒకటి. మా ఇంట్లో నా సంఘటనే చెప్తాను. నాకు కూతురు ఉందండి. పాప 4th క్లాస్ ఉన్నప్పుడు మా అత్తమ్మ పొద్దున్న లేవగానే హాల్లో టీవీ పెట్టేవారు, భక్తి ఛానల్ ఓపెన్ చేసేది. మన తరము మొత్తము బాగుండాలి, మనలాగా సంస్కృతి సాంప్రదాయాలతోటి ఉండాలి అంటే మన బిడ్డలకు మనము పెద్దలం కాబట్టి, ఇంటి పెద్దలం కాబట్టి మనమందరం కూడా మన పిల్లలకు మనము మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, మన కట్టు బొట్టు గురించి నా పేరు ఉమామహేశ్వర శర్మ. మాది మణిద్వీప త్రిపుర మహాశక్తి పీఠం అని గాయత్రి నగర్లో స్థాపించాము. ఇప్పుడు కొత్తగా బాలాపూర్లో దేవతలగుట్ట దగ్గర ఒక సుమారు 800 గజాలు తీసుకొని నిర్మాణం చేయడం అనేది ఆరంభమైంది. మేము కూడా ఆ తల్లి యొక్క కృపా కరుణ కటాక్షాలకు ప్రయత్నిస్తున్నాము. నా 16వ ఏట నుంచి నేను అమ్మవారి సేవలోనే ఉన్నాను. 16వ ఏట నాకు అమ్మవారు అనుగ్రహించి తనకొక ఆలయాన్ని కావాలని కోరుకున్నది. ఆ తర్వాత మేము గురు సాంగత్యం పట్టడము, గురువు యొక్క ఆశీర్వాద బలం వలన మేము ఇన్ని సంవత్సరాలు ఆ తల్లి సేవలో ఉండి ముందుకు నడుస్తున్నాం. ఈరోజు మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే విష్ణు సేవ పారాయణ అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. ఎంత గొప్పది అంటే మంత్రానికి ఉన్నటువంటి శక్తి అమోఘం. అటువంటి మంత్రాన్ని వాస్తవానికి మీరు సహస్రనామ పారాయణం చేయటం లేదు, సహస్రనామ మంత్ర పారాయణం చేస్తున్నారు.
ఎందుకంటే ఋషులు మహర్షులు ఇచ్చినటువంటి ఈ అద్వితీయమైనటువంటి లలితా సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ సర్వసాధారణమైనటువంటిది కాదు. ఉదాహరణ చెప్పుకుంటే మనం ఈరోజు ఒక చిన్న సిమ్ కార్డ్ వేసుకొని మనం ముఖ పరిచయం ఉన్న వాళ్ళతోటి ముఖ పరిచయం లేని వాళ్ళతోటి కూడా మాట్లాడుతున్నాం. వారు మనకు కనబడరు, కానీ మన వాక్కు వాళ్ళకి వినబడుతుంది, వాళ్ళ వాక్కు మనకు వినబడుతుంది. అలాగే టెలివిజన్లని చేస్తున్నాం. ఒక టెక్నాలజీకే ఇంతటి సామర్థ్యం ఉంటే ఋషులు అందించినటువంటి ఈ లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలను పారాయణం చేయటం వల్ల అంతే అత్యధికమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వాస్తవానికి లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ అన్ని శబ్ద తరంగాలే. మనం ఆ నామాలను పఠనం చేయటం వల్ల స్వామివారిని అనేక వేల కోట్ల శబ్ద తరంగాలుగా స్వామిని చేరుతూ ఉంటాయి. అదే ముక్త కంఠంతో మీరు విష్ణు సేవ చేస్తున్నారు, లలితా సేవ చేస్తున్నారంటే లలితా సహస్రనామ పారాయణం చేయటం కానీ విష్ణు పారాయణం చేయటం అంటే ఎంత వేల కోట్ల శబ్ద తరంగాలతో స్వామిని సమీపిస్తున్నాయంటే ఆ స్వామి మనల్ని చూడడంటారా? ఖచ్చితంగా చూస్తాడు. అంటే మీరు ఒక మహాయజ్ఞం చేపట్టారు, అందుకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి నేను చాలా ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను మన వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి, శారద గారికి. ఎందుకంటే ఈరోజు నాకు ఆ అవకాశాన్ని ఇచ్చి ఈ యొక్క బృహత్ కార్యంలో పాల్గొనడం నాకు ఎంతగానో ఆనందాన్ని కలిగించింది. ఎంతో గొప్ప. ఇప్పుడు మన రాధిక గారు చెప్పినట్టు కూడా ఎంతో గొప్పదైనటువంటిది శ్రీశక్తి. అందుకనే మన వాంగ్మయంలో కూడా మాతృదేవో భవ అంటారు. మీరందరూ కూడా లలితా స్వరూపాలే. ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా ఆ తల్లి యొక్క దివ్య స్వరూపం. అందుకే మీ నుండి ఎంతో మంది కారణ జన్మలు ఉద్భవిస్తున్నారు. ఏ కారణం లేనిదే పుడమి పైన ఎవ్వరూ పుట్టరు, కారణం ఉంటేనే పుడమి పైన పుడతారు. అందరూ కారణ జన్మలే, అందరూ అమృతాత్మ స్వరూపులే. వారికి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది. అలాగా ఆవిడ చెప్పినట్టుగా శివాజీయే కాదు, ఆనాడు ఆదిశంకరుల వారికి సన్యాసము దీక్షనివ్వడానికి తల్లి ఒప్పుకోకపోతే ఈరోజు మనకి ఎన్నో సాహిత్యం అనేది లభించేది కాదు. అలాగే రామానుజుల వారు కానివ్వండి, ఎందరో మహానుభావులు, ఆఖరికి కౌసల్యాదేవి అయినా కానీ కైకేయదేవి కానీ వారు పెట్టినట్టు ఒకరు అడవులకు పొమ్మంటే ఒకరు రాక్షస సంహారానికే వెళ్ళమన్నట్టుగా పురదించారు. అదే శ్రీరాముల వారు. ఆయనే మనకు ఆదర్శమూర్తి అయి ఈరోజు ఆరాధనమూర్తి అయి నిలిచారు. కాబట్టి అంత గొప్పటి పుడమి అయినటువంటి భారతావనిలో పుణ్యభూమిలో మనం జన్మించాము అంటే ఇంతమంది తల్లుల యొక్క పూజా పుణ్యం పడాలి. కాబట్టి మీ అందరికీ లలితాదేవి ఆశీర్వాదాలన్నీ లభించాలని మనసారా కోరుతున్నాను. ఇలాగే ఈ ధర్మ మార్గంలో నడుస్తూ భారతావనికే కాకుండా విశ్వశ్రేయస్సుకు కూడా అందరూ కూడా పాటుపడాలని మనసారా ఆశీర్వదిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సభ్యులకు భక్తులకు అందరికి కూడా మంగళాశీస్సులు. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు వారిని ఆత్మీయ సన్మానం చేస్తారు. ప్రభాకర్ రెడ్డి గారు. శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుని గదీశాంతి శంకి చక్రీ చరందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు ప్రణమామి గదీశాంతి శంకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. చేతులు పైకెత్తచ్చు కదా, ఇలా చేతులు మంచిగా పైకెత్తి ఆర్తితో చెబుతూ ఉంటే ఎవరో ఆర్తితో చెబుతారో వారి దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు. ఎస్ ఆర్ నో? చేతులు రెండు పైకెత్తి చెప్పండి, పూర్తిగా పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తండి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు మీతో రెండు చేతులు ఎందుకు పైకెత్తించారు అంటే మెడ నొప్పులు, తల నొప్పులు, ఇంకా ఎన్నో మంత్రాలు ఎన్నో చదువుతున్నాం. చేతులు దించండి అందరూ కూడా. నా తల్లులు నా తండ్రులు ఎంత మంచి వాళ్ళు, చేతులు పైకెత్తి దీక్షలాగా అలాగే ఉంచారు.
మా బంగారు తల్లి కార్పొరేటర్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ధార్మిక ప్రసంగం ఎంత చక్కగా ఇచ్చారు. జజియాబాయి కనపడింది నాకు తనలో. చిన్న పిల్లలు ఉయ్యాలలో ఉంటారు, ఒక్క మాట కూడా మాట్లాడరు. వారి దగ్గరకు వచ్చిన ఆ చిన్న పిల్లల్ని చూసిన పెద్దలందరూ కూడా ఏమి చేస్తారు? ఏం మాట్లాడండి. చిన్న పిల్లలు నవ్వుతూ ఉంటే చిన్న పిల్లలను చూసిన పెద్దలు వాళ్ళు కూడా ఏం చేస్తారు? కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. ఎన్ని శ్లోకాలు చదివామన్నది ముఖ్యమే. శ్రీమద్ భగవద్గీత పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము ఉదయం నుంచి సాయంత్రం వరకు చేశాము అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. వాటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎస్ ఆర్ నో? చేతులను పైకెత్తి చెప్పండి మంచిగా. ప్రతి మంత్రంలో కూడా ఆధారంగా ఒకటి అంతర్లీనంగా ఉంటుంది. ఏమిటది? ఓం ఆనందాయ నమః, ఓం పరమానందాయ నమః, ఓం ఆనందకందాయ నమః. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు? ఆనందం, ఆనందం. ఎంత ఆనందంగా చెప్పారు. ఈ ఆనందం మన మనసు నిండా, మన దేహంలో అణువు అణువులో, కణ కణములో ప్రవహిస్తూ ఉంటే దేహంలో జబ్బులు ఉండే ప్రసక్తే. జై బోలు ఆనంద భారత్కి. రెండు చేతుల పైకెత్తి గర్జించాలి సింహాలాగా. ఆనంద భారత్కి, ఆరోగ్య భారత్కి, ఆధ్యాత్మిక భారత్కి, ఐశ్వర్య భారత్కి. ఇది నా ఒక్కడి ఆశయం, మన అందరి ఆశయమా? నేను నా ఒక్కడి ఆశయంగా భావించి నేను ముందుకు వెళుతూ ఉన్నా. నాతో పాటు మీరు కూడా కలుస్తారా? నా పేరు, ఈ దేహం పేరు విజయ ప్రతాప్ మహారాజ్. యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో పరమాత్ముడు ఆయన యొక్క ప్రతి ఒక్కరిలో దాచిన శక్తి యాక్టివేట్ కావడం కొరకు కొన్ని శక్తులు ఈ దేహం ద్వారా, మనసు ద్వారా, హృదయం ద్వారా ప్రవహింపజేస్తున్నారు. కళ్ళతో చూడడానికి ఒకటి కనపడుతుంది, జలయోగం అనే వీడియో. నీళ్ల మీద పద్మాసనం వేసి చిన్నుముద్రలో ఉండి కదలకుండా ఉండి ఇప్పుడు ఎలా అయితే మాట్లాడుతూ ఉన్నదో ఈ దేహం అలాగే మాట్లాడుతూ ఉంటే ఆ దేహం అలాగే నీళ్ళ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది, లోపలికి మునిగిపోదు. జలయోగం, విజయ ప్రతాప్ మహారాజ్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, సింహాల వంటి పరాక్రమం మీలో ప్రవహించాలని నా కోరిక. ఈ కోరిక మీలో ఎంతమందికి ఉంది? రెండు చేతులు పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తండి. అందుకొరకే నేనున్నా. ఈ మార్గం మీకు చూపించడం కొరకే నేనున్నా. ఇక్కడ నుంచి బయటకు ఎలా వెళ్ళాలి అంటే కూర్చున్న వారు మీరు ఇలా అని చూపిస్తారు. ఆ దిక్కు వైపు చూపించడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఒక్క క్షణం. ఎస్ ఆర్ నో? అలాగే ఒక మంత్ర సాధన ఒక్కటి మీరు తీసుకొని ఆ ఒక్కటి మీరు సిద్ధించేంత వరకు దాని సాధన పట్ల మీరు మనసు నిలిపితే మంత్రం ఎప్పుడు సిద్ధించినట్లంటే దేహంలో ఎన్ని రకాల జబ్బులున్నా సరే మంత్ర సాధన మొదలెడితే మంత్రం కొనసాగుతూ ఉంటే ఆ జబ్బులు భస్మమైపోవాలి, దగ్ధమైపోవాలి. అలా మంత్రాన్ని సిద్ధింపజేసుకోవాలి. అందుకు మార్గం మీకు చూపించబడుతుంది. ఒక మంత్ర సాధన, మహామంత్ర సాధన మేము చేస్తున్నాం. ఏమిటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ. ఈ మంత్రంతో మీ పంచకోశాలు, చక్రాలు బ్యాలెన్స్డ్గా పనిచేయాలంటే ఎలా సాధన చేయాలో మీకు మార్గనిర్దేశకం చేయబడుతుంది. మా పేరు విజయ ప్రతాప్ మహారాజ్. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. నా నంబర్ చెప్తాను, ఒకేసారి చెప్తాను, నోట్ చేసుకోండి మనసులోనే. 9553946629. ఇక మనసులో గుర్తులేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను చెప్పను, ఆల్రెడీ లక్ష్మీశేఖర్ గారు గంట కొడుతున్నారు, టైం అయిందని. నా నంబర్ కావాలంటే వారి దగ్గర ఉంది, అలాగే మల్లికార్జున గుప్తా గారి దగ్గర ఉంది. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేర్లు చెప్పాలంటే చాలామంది ఉంటే అమ్మలు ఇంతమంది చూసి చాలా ఆనందంగా ఉంది. అవును, ఇంతకీ నా మాటలు నచ్చాయా? ఇంతే నచ్చాయా? మళ్ళీ ఈ మాటలు వినాలని ఉందా?
మీరు ఫోన్ చేసి పిలిపిస్తే లక్ష్మీశేఖర్ గారి ద్వారా నేను వస్తాను, మీ కాలనీకి వస్తాను, మీ కమ్యూనిటీ హాల్కి వస్తాను, 1 గంట సమయం ఇస్తాను. నేను ఏది చేసినా అన్నీ ఫ్రీ ఫ్రీ. జై శ్రీరామ్. విబుధనివహసేవ్యం యోగమార్గాదిరూఢం శరణముపగతానాం ఆర్తి సంక్రాంత్రివజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. జై గురుదత్త. నేను విష్ణు పారాయణ గ్రూప్లో లక్ష్మీశేఖరన్న గారి దగ్గరికి చాలాసార్లు వచ్చాను. నేను అందరికీ తెలుసు, కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణం అని శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఇంటింటికి తిరిగి మనమే అన్ని ఖర్చులతో సహా వాళ్ళ ఇంట్లో ఆరోగ్యాల కోసం సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయమని మాకు చెప్పారు. స్వామివారి ఆజ్ఞ మేరకు గ్రీన్ పార్క్ కాలనీ నేను చాలాసార్లు వాళ్ళ దగ్గరికి వచ్చాను. వీళ్ళందరూ కూడా లక్ష్మీశేఖరన్న గారు కూడా చాలా సహకరించారు. వాళ్ళ దగ్గరికి 2 నెలలు వచ్చి తప్పులు లేకుండా విసర్గలు, దీర్ఘాలు, గుడి దీర్ఘాలతో సహా అందరికీ నేర్పించి ఉన్నాను. కాబట్టి అన్నయ్య నాకు చాలా సహకరించి మొన్న కూడా జానంపేటకు వెళ్తే బస్సు ఏర్పాటు చేస్తే వనభోజనాలకు అందరినీ తీసుకెళ్ళి అక్కడ కూడా పారాయణం చేసి ఆ సంఖ్య తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణంలో మంతెన శ్రీనివాస్ గారు వాళ్ళు రమ్య మా కూతురు వాళ్ళతో మాట్లాడి ఆ సంఖ్య కూడా స్వామివారికి ఇచ్చారు. ఇంకా ఎక్కడెక్కడ చేసిన సంఖ్య కూడా శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు చెప్పిన మేరకు వారి పాదాలకు సమర్పణ చేస్తాం, కృష్ణ పాదాలకు సమర్పణ చేస్తామని వారు కూడా చెప్పారు. కాబట్టి మనము ఇక్కడ 21వ తారీఖు సౌందర్య లహరి కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణంలో 1000 మందితో అనుకుంటున్నాము. ఈ గుడిలో మనకు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏ విషయం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనము భగవద్గీత చాలా విశేషం, నాకన్నా పెద్దవాళ్ళు చాలా మాట్లాడారు. ఇక్కడ టైం లేదు కాబట్టి నేను చాలాసార్లు స్పీచ్ మీకు అందరికీ చెప్పాను. కాబట్టి ఎందుకంటే అక్షరం పరబ్రహ్మ స్వరూపంలో ఉంటుంది. అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మం ఉచ్యతే భూత భావ భవోత్తర. అసలు అక్షరం మనం పలికే అక్షరమే చాలా విశేషం. ఆ మంత్ర అనుష్ఠానం ఉంటుంది. మనం చేసి ఇక్కడ కూర్చొని ఒకసారి భగవద్గీత పారాయణం చేస్తే 40 సంవత్సరాల వరకు ఒక రింగు తిరిగినట్లు తిరుగుతుంది అనే స్వామీజీ వారు చెప్పారు. కాబట్టి అది ఎంతో విశేషం. మనం అక్షరమే మన పురాతనంగా సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం వినియోగించుకుంటూ ఇంటింటికి తిరిగి కూడా చేస్తున్నాం. కాబట్టి మీరు ఇంకా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కవిత మునగ గారు విష్ణు పారాయణ గ్రూప్లో అందరికీ గోల్డ్ మెడల్ వచ్చింది. ఇంకా కవిత గారికి కావ్య గారు కవిత మునగ గారు చాలా మందిని తయారు చేసింది, తప్పులు లేకుండా నేర్పిస్తుంది. తర్వాత అందరికీ ఇక్కడ చాలా మందికి గోల్డ్ మెడల్ వచ్చింది. మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇంకా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా మాకు నేర్పిస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే రమా చౌటుపల్లి గారు వచ్చారు, వారికి మీ నెంబర్ ఇస్తే ఫ్రీగానే ఎవరి దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా నేర్పిస్తాం. కాబట్టి సనాతన ధర్మం మన ధర్మం. సముద్రం నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఇందాక చెప్పారు ఆయన. సముద్రం ఎంత పెద్దగా ఉంటుంది తెలుసు కదా. సముద్రంలో ఒక చిన్న నలక కూడా దాని మనసులో ఉండదు, విసిరేస్తూ ఉంటుంది అలల రూపకంగా. అలాగే మనం భగవద్గీత నేర్చుకున్న తర్వాత మనకి ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని మనం ముందుకు తీసుకొని పోతాం. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఆశించకుండా నేర్చుకోవాలనే సంకల్పంతో మనం నేర్చుకుందాం. జై గురుదత్త. నాకు ఇచ్చిన టైం చాలా కొంచెం. లక్ష్మీశేఖరన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.
లక్ష్మి గారు ఎంతో నిష్ఠతో ఓన్లీ భగవద్గీత సంపూర్ణ పాలన చేయడం ఎంతో కృషితో ఆమె చాలా మందికి భగవద్గీత నేర్పిస్తుంది. ఎవరైనా నేర్చుకోవాలంటే వాళ్ళకి కాంటాక్ట్ పెట్టి వాళ్ళు ఆన్లైన్లో నేర్పిస్తారు. गीता माता की, वेद माता की, गो माता की, गंगा माता की, गीता माता की, भारत माता की మా జీవితంలో ఎల్లప్పుడూ పాటిస్తాం. గోమాత, గీతామాత, గంగామాత, వేదమాత, భారతమాత మొదలైన మాతృమూర్తులకు నిరంతరం నమస్కరిస్తాము, పూజిస్తాము, ధ్యానిస్తాము. గోరక్షణకు, దేశ రక్షణకు యువశక్తిని సంసిద్ధం చేస్తాము. పూజలు, భజనలు, పారాయణలు నిరంతరం కొనసాగిస్తాము. హెచ్చు తగ్గులను పాటించకుండా సమదృష్టితో చూస్తాము. గుడి ద్వారా, బడి ద్వారా హిందుత్వ వికాసానికి కృషి చేస్తాము. ఈ విధంగా హిందూ ధర్మ రక్షణకై వ్యక్తిగాను, సమష్టిగాను ప్రయత్నం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. బోలో భారత్ మాతాకి వందే వందే వందే. త్రేతాయాం రఘునందన, ద్వాపరే వాసుదేవచ్చ, కలవు వెంకట నాయక. ఇదండి కృతయుగంలో నరసింహస్వామి, కృతయే నారసింహం. త్రేతాయాం రఘునందన, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రఘునందనుడు. ద్వాపరే వాసుదేవస్య, ద్వాపర యుగంలో వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. కలవు వెంకట నాయక. అర్థమైంది కదా. కాబట్టి ఆ వెంకట నాయకుడికే అనేక రకాల పేర్లు మనం ఎట్లా పెట్టుకుంటే అట్లా. అందుకొరకు ఒక్కసారి గోవింద అన్నాం. శ్రీ శ్రీనివాస, శ్రీ వెంకటేశ, భక్తవత్సల, భాగవత ప్రియ, నిత్య నిర్మల, నిరవేగ శ్యామ, పురాణ పురుష, పుండరీకాక్ష, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. ఈ విధంగా ఇన్ని యుగాలలో అనేక సందర్భాలలో నేను అవతరిస్తానన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపాలు మనకు ప్రతి యుగంలోనూ కనిపిస్తాయి. ప్రతి యుగంలో కనిపించిన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి, ఈ నామాలన్నీ ఉన్నటువంటి దశావతారాలు ఎందుకొరకు వచ్చాయి అంటే భగవద్గీతలో మనకి అందరికీ తెలుసు కదా. కృష్ణ పరమాత్మ చెప్పింది ఎందుకొరకు వచ్చాయో అందుకొరకే ఇవాళ మనం ఉండాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనాత్రాయ సంభవామి. ఇదే కదా. శిష్ట జనులను రక్షసేయగా, దుష్ట జనులను దృష్టివేయగా, ధర్మమెప్పుడు నిలుపుటకునై యుగ యుగంబుల అవతరిస్తారు. ఇదేనండి కృష్ణ పరమాత్మ చెప్పింది. ఆ విష్ణుమూర్తి యొక్క తత్వం ఇదే. అయితే దశావతారాలు మన ఇంట్లోనే ఉన్నాయని మన చుట్టుపక్కల ఉండే పల్లెల్లో ఉండే జానపదులు పాడుకుంటారు. ఎట్లా జానపదులు పాడుకుంటారు? ఉన్నాయా నిజానికి? ఈ అవతారాలు ఒక్కింతోనే ఉన్నాయా అనేటటువంటి ప్రశ్నగానే మనం తెలుసుకున్నట్లయితే అవును, ఒక్కింతోనే ఉన్నాయి. ఒక్కింట్లో 10 అవతారాలు ఉన్నాయా? ఉన్నాయి. జానపదుల పాటలు జాగ్రత్తగా వినండి. మా పాప నామల్లు మత్స్య అవతారం,
జాగ్రత్త. మత్స్యావతారం ఎక్కడుంది? మా పాప మామల్లు మత్స్యావతారం, కూర్చున్న మా తాత కుర్మావతారం, కూర్చున్న మా తాత కుర్మావతారం, వరసైన బాబల్లు వరావతారం. బావగారికి ఏ అవతారం ఇచ్చారు చూడండి. వరసైన బాబల్లు వరావతారం, సత్యంతి మాయప్ప సింహావతారం, వాసిగల నామొకడు వామనావతారం. ఒక అమ్మాయి చెప్తుంది అంట, వాసిగల నామొకడు వామనావతారం. కృష్ణ దేవలో శ్రీ వెంకటేశ్వర స్వామికి. ఆ విధంగా వాసిగల నామొకడు వామనావతారం, పరమ బంధువులైన పరమగురువులు పరశురామావతారం, వాసిగల మాయన్ రాసికెక్కిన యన్న రామావతారం, చిన్నిన బుద్ధి బుద్ధావతారం, చిన్నిన కన్నయ్య చిన్ని కృష్ణావతారం. బస్ చూడండి, ఒకసారి ఆలోచించండి. దశావతారాలు మరింట్లోనే ఉన్నాయి. దశావతారాలు మరింట్లో ఉన్నాయి అనేటటువంటిది విష్ణు సహస్రనామాలు సహస్రావతారాలు. ఈ కళ్యాణ మహోత్సవంలో మనం పాల్గొంటాం. ఆ కళ్యాణ ఉత్సవంలో పాల్గొనేటటువంటి దీంట్లో మనం వ్యష్టిగా సమష్టిగా కుటుంబ వ్యవస్థలో సంస్కారాలు మనం అందిస్తూ మన పిల్లలకు, అమ్మాయిలైతే ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి శక్తిని నిర్మాణం చేయాలి, అబ్బాయిలైతే శివాజీ లాంటి శక్తిని నిర్మాణం చేయాలి. ఈ కళ్యాణం జగత్ కళ్యాణంగా భావించి అందరం ఇందులో పాల్గొంటామని చెప్తూ జగోలో శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారం. అచ్యుత గోత్రోద్భవాయ అనంత విభో వాసుదేవ ధర్మణ పుత్రాయ అనంత వేదాకార్యాజనే అచ్యుత పర బ్రహ్మణే ఆదినారాజరాజ నిరాకార సాకార పరవ్యోగ విభవాంతర్యామ్యచ్చావతార పంచావిశేష ప్రబల హన్విద అచ్యుత గోత్రోద్భవాయ శ్రీ 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 శ్రీనివాసస్వామినేవరాజ. ఎవరి కోసం వచ్చాం మనం? ఇప్పటి వరకు స్వామివారి యొక్క ప్రవర చెప్తున్నాం. ఆయన ఎవరి కోసం వచ్చిండు? ఎవరి కోసం? మన కోసం రాలేదు. శ్రీదేవి భూదేవి ఇద్దరు అమ్మవార్లను వివాహం చేసుకోవడానికి వచ్చింది కదా. దేనికి వచ్చిండు? అందుకని చెప్పండి అందరూ కూడా. వృణీత్వం వృణీమహే చతుర్వేదాకాధ్యాజినీ సౌభాగ్యవిస్తంభరీ నిరాకారదాకారత్రయాదిశేష ప్రవరాన్విద సౌభాగ్యమోద్భవీం విశ్వంబరశ్చరమణోనశ్రీం చతుర్వేదాకాధ్యాజినీ సౌభాగ్యవిస్తంభరీం నిరాకారదాకారత్రయాదిశేష ప్రవరాన్విద సౌభాగ్యమోద్భవీం రత్నాకరశ్చరమణపౌత్రీం చతుర్వేదాకాధ్యాజినీం చతుర్వేదాకాధ్యాజినీం సౌభాగ్యవిస్తంభరీం నిరాకారదాకారత్రయాదిశేష ప్రవరాన్విద సౌభాగ్యమోద్భవీం శ్రీరామ్ నవధర్మణపుత్రీం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీం శ్రీదేవీనామ్నీం కన్యాం వృణీత్వం వృణీత్వం వృణీమహే. ఇప్పుడు అమ్మవారి ప్రవర చెప్పుకున్నాం, లక్ష్మీ అమ్మవారి ప్రవర చెప్పుకున్నాం. ఇప్పుడు భూదేవి ప్రవర చెప్పబోతున్నాం. చతుర్వేదాకాధ్యాజినీం
వసుంధర స్థిరధరత్రయాసేయం ప్రవరాన్విద లావణ్యగోత్రోద్భవే విఫల ధర్మనోనత్రే చతుర్వేదశాఖాధ్యాదినే వసుంధర స్థిరధరత్రయాసేయం ప్రవరాన్విద లావణ్యగోత్రోద్భవే నస్పర ధర్మణ పౌత్రే చతుర్వేదశాఖాధ్యాదినే వసుంధర స్థిరధరత్రయాసేయం ప్రవరాన్విద లావణ్యగోత్రోద్భవే కాశ్యపధర్మణ సంకల్పపుత్రే సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణే భూదేవీనామ్నీం కన్యా సామ్రాజ్యం భోగ్యం స్వారాజ్యం భౌరాజ్యం పారమేహ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యవయం తతో ఆగతావతారాయాపరాజ ఉదగగ్రం కూర్చం నిక్షిప్య తదః పాద ప్రక్షాళనం కుర్యాత్. పెళ్లి కొడుకుని మంటపంలోకి వేంచేపు చేసి వాళ్ళ తాతగారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ పేర్లన్నీ కూడా చెప్పుకొని వాళ్ళ వంశమంతా కూడా చెప్పుకొని స్వామికి ఏం చేస్తారు? పెళ్లి కొడుకు రాగానే ఏం చేస్తారు? కాళ్ళు కడుగుతారు. ఇప్పుడు మనము మెడమాళ్ళ యొక్క పాదాలకు అడగబోతున్నాం. నారాయణః సర్వైశ్చ అధశ్చ నారాయణః ఊర్ధ్వశ్చ నారాయణః సర్వైశ్చ నారాయణః నారాయణ దేవేదం దర్గం ఓమయ్యచ్చ భవ్యం నిష్కలంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతశుద్ధో దేవదేవో నారాయణః విజయోస్తి కశ్చిదో య ఏవం వేద విష్ణురేవ భవతి రవిష్ణురేవ భవతి నమోస్మరంతాయ జగత్తమోస్తదే సహస్రపాదాక్షిశిరోరుభాగమే సహస్రనామ్నే మృదాదిధాస్వదే సహస్రకోటి యుగధారిణే నమః. బోల్ వెంకటేశ భగవానికి బోల్ రాధారామచంద్ర భగవానికి. మధువర్గో మధువర్గో మధువర్గః ఓం యన్మధునో మధవ్యం పరమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేనాద్యేన వీర్యేన పరమో నాదో మాధవ్యో ధానీ సగన్మంత్రేణ స్తోష్ణీమృతా విధానోదీత్య భక్తిత్వా స్వామినః మధువర్గవస్త్రద్వయం దద్యాత్. ఓం యువం వస్త్రాణి వీవదావదాధేయవో రక్షిత్రాం తవో హర్కాః అవాదిర్నమృతాని విశ్వరదేన మిత్రావరుణాపదే తురంగా తురంగా సాత్కృత బహిరణ్యోదక కన్యాదానమహం కరిష్యే. బోల్ వెంకటేశ భగవానికి. ఈ మాసం ఏ మాసం? మాసానాం మార్గశీర్షోహం అని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పి ఈ మాసంలో కళ్యాణం చేయడం అనేది విశేషం. ఈ మాసంలోనే మనకు ధనుస్ సంక్రమణం జరుగుతుంది. ఇప్పటి వరకు మన భక్తులు చెప్పిన విషయాన్నంతా కూడా ఆండాళ్ళ తల్లి మనకు ఒక పాత్రంలో చెప్పింది. ఎల్లారం పోందారో పోందారు. మనం అందరం కూడా కలిసి భగవంతుడిని సేవిద్దాం. భగవంతుడు దేనికి దాసుడు చెప్పండి చూద్దాం. దేనికి? మనం ఇచ్చే డబ్బులకు కాదు, మనం పెట్టే ప్రసాదాలకు కాదు. ఎక్కడైతే భగవంతుడికి ఆర్ద్రత కనిపిస్తుందో అక్కడే భగవంతుడు. గజేంద్రుడు 500 సంవత్సరాలు ఒక ముసలితోడు కొట్లాడు, కానీ ఏం ఉపయోగం లేకుండా పోయింది. నా అనుకున్న వాళ్ళందరూ ఎవ్వరు లేకుండా పోయింది. అంతమంది భార్యలుంటే ఎవరు దగ్గరికి రాలేదు. ఉన్నోళ్ళు కాస్త కొన్ని రోజుల నుంచి వెళ్ళిపోయారు. కొంతమంది ఇంకా ఆ గట్టు దగ్గర పడుతున్నారు. ఒకవేళ బతికితే మా ఆయన వస్తాడు కదా అని కొంతమంది ఎదురు చూస్తున్నారు. ఎందుకు భగవంతుడు రాలేదు అంటే గజేంద్రుడు ఏం కోరుకున్నాడు? ఇంతకు తన ప్రాణాన్ని రక్షించమని కోరుకున్నాడా? గజేంద్రుడు స్నానం చేయడం కోసం పోయినవాడు ఊరికే స్నానం చేసి బయటికి వెళ్తే అయిపోదు. ఆ సరస్సునంతా అల్ల కల్లోలం చేసి
నాశనం చేసే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే పూర్వకాలంలో ఆయన ఒక గంధర్వుడు. ఆ రాజు అనే గర్వం ఏదైతే ఉంటుందో ఆ గర్వము ఈ నదిని అంతా నాశనం చేసేదానికి ఉదిగొలిపి చివరికి పరాజయం పాలైపోయింది. ఇక నా భార్యలు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా అన్నలు ఉన్నారు, అన్ని రోజులు కొట్లాయింది పాపం. చివరికి ఎవడూ లేడనే విషయం తెలిసిపోయింది. నదిలోకి అడుగు పెట్టేటప్పుడు ఆయనకు భగవద్ జ్ఞానం ఉంది. అడుగు పెట్టిన తర్వాత మర్చిపోయింది. ఎందుకుంది అది అంటే ఆయన తొండంతో ఒక 4 తమర పూలు పట్టుకొని ఉన్నాడు. ఇవి లక్ష్మీనారాయణుడికి సమర్పించాలి అని అనుకున్నారు మొదలు. కానీ నదిలోకి తిరిగి భార్యలతో పాటు సరస్సు సల్లాపాలాడే సమయంలో అది మర్చిపోయింది. భగవంతుడిని మర్చిపోయి ఇక ఏవేవైతే చేయకూడదో అవన్నీ చేసి దానికి పనిష్మెంట్ ఏంటంటే ఆ మొసలి కాలు పట్టుకోవడం. పట్టుకున్న తర్వాత ఇక చిట్ట చివరి దశ వచ్చే వరకు కూడా ఆయనకు భగవంతుడి జ్ఞానం రాలేదు. ఎందుకు అంటే అహంకారం అనేది మనసులో ఉంది కాబట్టి. భగవంతుడు ఎప్పుడు వస్తాడు మన దగ్గరికి అంటే మనకు అహంకారం లేదు అని తెలిసినప్పుడు మాత్రమే వస్తాడు. మనం అందరం చెప్తాం 10 రూపాయలు ఇచ్చి నేను 10 రూపాయలు ఇచ్చాను అయ్యగారు నా పేరు చెప్పలేదంట. మనం అనుకుంటాం ఇదంతా మూర్ఖత్వం. 10 రూపాయలు కాదు 10 కోట్లు ఇచ్చినా సరే నీ మనసులో అహంకారం చచ్చిపోనంత వరకు భగవంతుడు నేను చూడనే చూడదు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చివరికి ఏమన్నాడు? ప్రాణంబుల్ టాబుల్ తప్ప కావవే ఈశ్వర అన్నాడు. అయ్యా నా ప్రాణం పోతుంది, నువ్వు తప్ప నీవు తప్ప ఇహం పరం పెరగను, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వడు లేడు, అన్యథా శరణం నాస్తి అన్నాడు. అనగానే స్వామి ఎలా ఉన్నాడు? తిరిగింజప్పడు శంఖ చక్ర ధరమం తేజో ఈ సంధింపడు ఏ పరివారంబులు తీరాడు. ఎవడూ లేడు పాప. ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. క్షీరశంకు అమ్మవారు ఆయన చేతిలో ఉంది, ఆమె పరిగెత్తుతుంది. ఆమెతో పాటు పరమశివుడు వచ్చాడు, ఆయన పరిగెడుతున్నాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు, ఈయన పరిగెడుతున్నాడు. వీళ్ళందరికంటే ముందు గరుడ భగవానుడు పరిగెడుతున్నాడు. స్వామి నేనున్నా. ఆయనకు కారు డోర్ తీసుకొని ఎక్కేంత సమయం కూడా లేదు. ఎందుకంటే అక్కడ వాడికి అదంతా రక్తం పోయి ఇక కళ్ళు మూతలు పడే పరిస్థితిలో ఉన్నాడు గజేంద్రుడు. ఇది ఎవరికైనా చెప్పొచ్చు కదా, భార్యకి చెప్పొచ్చు కదా కనీసం. అంటే ఈ చెప్పే లోపు సమయం అయిపోతుందో ఏమో అని. అంటే భక్తుడిని రక్షించడం కోసం భగవంతుడు ఎలా తాపత్రయపడతాడనే దానికి గజేంద్ర మొత్తం ఒక ఉదాహరణ. దాంతో పాటుగా మన గర్వాన్ని చంపుకోవాలని చెప్పడం కోసం కూడా అది ఉదాహరణ. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మీరు భగవంతుడికి ఏది సమర్పించినా నాదే అయ్యగారు అదని మాత్రం చెప్పకండి దయచేసి. ఇది నాదే అని చెప్పిరనుకో మీరు ఇచ్చిన ఫలితం పోదు. గుప్తదానాన్ని మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడు. ఇచ్చిన వాడి పేరు ఆయనకు తెలుస్తుంది. మేము రిజిస్టర్లో రాసినా రాయకున్నా ఆయనకు నోటెడ్ అవుతుంది అక్కడ. కాబట్టి భగవంతుడికి ఏమి కావాలి అంటే ఆయనకు నిర్మలమైన భక్తి కావాలి. ఇప్పుడు ఈ కళ్యాణంలో మనం చేయబోయే తదుపరి కార్యక్రమం అంటే కన్యాదానం. సుముహూర్తంలో కన్యాదానం చేస్తున్నాం. ఇక్కడ ఉండబడే అందరు భక్తులు కూడా కన్యాదాతలుగా ఉన్నారు. మీరు ఈ కన్యాదానం ద్వారా మనం ఏమి సంపాదించుకుంటున్నాం, మనకి ఏ లాభం? మమ జన్మ ప్రవృత్తి ఏతత్ క్షణ పర్యంతం, నేను నా ఈ జన్మ ఎత్తినప్పటి నుంచి ఏతత్ క్షణ పర్యంతం ఈ క్షణం వరకు కూడా మహాపాతక ఉపపాతక ఆదీనా సర్వ సత్య అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం కన్యాదానం అహం కరిష్యే. నేను చేసే పెద్ద తప్పులు, చిన్న తప్పులు అన్నీ కూడా క్షమించి నన్ను మోక్షానికి తీసుకువెళ్ళు స్వామి అని మనము కన్యాదానం చేస్తాం. కన్యాదానం ద్వారా ఏం లభిస్తుంది అంటే ఈ ఇళ్లలో వివాహం చేస్తారు. అమ్మాయిల వివాహం చేస్తే అక్కడ బ్రాహ్మణుడు చెప్పే మంత్రాన్ని ఎవరు చూడడు, అందరూ ఫోటోగ్రాఫర్లోనే చూస్తారు. మన దరిద్రం ఏంటంటే ఒక 50,000 ఇచ్చి బ్రాహ్మణుని పెట్టుకుంటారు. కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పే మంత్రం ఎవడు వీళ్ళు వాడు కంటతో వల్లి వాడు వదులుకోవాల్సిన తప్ప ఎవడు పట్టించుకోడు. దాంట్లో చక్కగా చెప్తారన్నమాట. ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే 10 తరాల ముందు 10 తరాల వెనుక వాళ్ళతో పాటుగా అందరూ కూడా ఉద్ధరింపబడతారు.
అలాంటిది మనం భగవంతుడికి కన్యాదానం చేస్తే ఏం లభిస్తుంది? మనకు కావలసిన శాశ్వతత్వమైన మోక్షం లభిస్తుంది. అందరికీ ఒక డౌట్ వస్తుంది, మేమందరం తప్పు చేసిన స్వామి. మనం తెలిసి చేయకుండా తెలియకుండా జరిగే తప్పులు ఉంటాయి. పూర్వకాలం ఒక కథ చెప్పి కళ్యాణంలోకి వెళ్ళిపోతాం. ఎవరికి ఆకలి ఎత్తలేదు కదా, ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళందరూ వాయించి మళ్ళీ మీరు వాయించున్నారు. ఇది అంతా కూడా ఎవరు చెప్పినా భగవంతుడి యొక్క విశేషమే, దాంట్లో ఏం లేదు. పూర్వకాలం ఒక ఆయన అమ్మాయి వివాహం చేశారంట. ఆ వివాహం చేసిన తర్వాత ఆ 3 నిద్రలకు అల్లుడు వచ్చింది ఇంటికి. అల్లుడు వస్తే ఎట్లుంటుంది వైభవం? మొదటిసారి అల్లుడు ఇంటికి వస్తే ఎట్లుంటుంది? ఇదొక బావమర్రి, అదొక బావమర్రి, వంది మాగదులు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఒకరు, కుర్చీలు వేసేవాళ్ళు ఒకరు, దాన్ని దులిపేటోడు ఒకరు, ఇలాంటి వైభవాలన్నీ ఉంటాయి కదా. ఇక అల్లుడికి ఏమి ఇష్టమో అవన్నీ తెలుసుకొని మరీ వండి పెడతారు ఇంట్లో అత్తగారు. బాగా తిన్న తర్వాత ఆ అల్లుడు మంచం ఎక్కి పడుకున్నాడట. పడుకొని బాగా ఆలోచన చేసి ఆయనకు చాలా సంతోషం అనిపించింది. అత్తగారు ఏంటంటే ఇట్లుంటుందా, నాకు ఇందో తెలియదు, నేను అందుకని పెళ్లి చేసుకోలేకపోతే లేట్గా చేసుకున్నా, ఇదేదో తెలిస్తే ముందే చేసుకుంది కదా అనుకున్నాడు. అనుకొని ఆ సంతోషాన్ని ఎవరికి చెప్తారో ఆ రాత్రి తెలియక ఒక బొగ్గు ముక్క దొరికింది ఆయనకు ఆ పొయ్యిలో. అది తీసుకొని ఆ గోడ మీద ఒక వాక్యాన్ని రాసిండు. ఏమని రాసిండు? స్వసుర గృహ నివాసో స్వర్గతుల్యో నరాన. అంటే అత్తగారిల్లుని మించిన స్వర్గం లేనే లేదు. ఇక అత్తగారిల్లు అంటే ఎట్లాంటిది అంటే స్వర్గంతో సమానము. బాగానే ఉంది. ఇది అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, 6వ రోజు అయిపోయింది. ఈయన పోయేటట్టు లేదు. అల్లు పొమ్మని అన్నారు కదా వాడు వీళ్ళు వెళ్తే చక్కని భోజనాలన్నీ ఆస్వాదిస్తూ హ్యాపీగా ఉన్నాడు. ఇక పెద్ద బాబుమది వాడి బాబు రోజు షాపుకును కొనకరాను వానికి అవస్థ అవుతుంది. ఇక చూసి బాగా లాభం లేదు, పొమ్మని అనలేక ఒక్కొక్క ముక్క తీసుకొని దాని కింద ఇంకో గీత రాసిండు. ఆయన ఏమని రాసిండు? దినమపి దినమేకం పంచమం షడ్దినాన. అంటే ఈ స్వర్గం ఎప్పటి వరకు అంటే 1, 2, 3, 4, 5, 6వ రోజు మాత్రమే. 6 రోజులకే. ఇది పెద్ద బామ్మది డైరెక్ట్ గా చెప్పలేక ఇండైరెక్ట్ గా రాసింది ఆయన. ఇది చూసుకొని వెళ్ళిపోతాడేమో అని. కానీ వీడు ఏం పట్టించుకోలేదు. వీడు రాసిన దానికే స్టిక్ అయి ఉన్నాడు ఆయన. స్వర్గం అంటే స్వర్గమే. అయిపోయింది, 6 రోజులు అయిపోయింది. ఇక 2వ బామ్మది వచ్చింది. వాడు పోయేస్తున్నాడు. చాలా పోయేసి ఆయన ఒక లైన్ రాసింది కింద. ఏమని? దది మధు ఘృతలోపే మాసమేకం పసామి. 1 రోజులు ఉన్నట్లయితే దది అంటే పెరుగు, మధు అంటే స్వీట్లు పెడతాం కదా, ఘృతము అంటే నెయ్యి. ఈ 3 కూడా లేకుండా పోతాయి బాబు 1 రోజులు ఉన్నట్లయితే అని ఆయన రాసిన కింద. అయినా సరే ఇక వాడి నుంచి అసలు ఈ 2 కొడుకులు పోయి తండ్రికి మొరబెట్టుకురు. నాన్న ఇక మేము లేదేమో, ఈ సామాన్ లేదేమో, మా నుంచి కాదు. పాపం ఆయన ఆ బిడ్డలు పిలిచి అడిగారు, ఏమమ్మా ఇంకెన్నడు పోతారే, మేము మొత్తం ఇంట్లోనే అడిగి అసలే పెళ్లిలా ఖర్చులో పడి ఉన్నాము అంటే పాపం ఆమె పోయి అడిగింది, ఏమంటే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. లేదు ఇంకొక 4 రోజులు నుండి వెళ్దాం. ఇక చివరికి మామగారు కూడా విసుగొచ్చేసి ఆయన ఒక లైన్ రాసింది దాని కింద. ఏమని రాసిండు? తదుపరి దినమేకం పాదరక్షా ప్రయోగం. 1 రోజుల తర్వాత 1 రోజు ఉన్నట్టయితే చెప్పు దెబ్బలు పడతాయి బాబు అని రాసింటాయి. వెళ్ళిపోయి మనము చేసే వివాహాలలో దోషమే. ఒక వీడియోగ్రాఫర్ లేకుంటేనో, ఒక 2 పూలు దక్కుంటేనో మనకు వచ్చే నష్టమేం లేదు. పెద్ద స్టేజ్ లేకున్నా పర్వాలేదు. కానీ చేసే క్రియలలో దోషాలు జరిగితే మనకు ఇట్లాంటి వ్యవస్థ వస్తుంది అని ఇది పూర్వకాలం ఎప్పుడో పెళ్లి కాకుండా మా నాన్న నాకు చెప్పి పెళ్ళైన కొత్త. అది ఇప్పుడు మీకు చెప్తున్నా నేను. అంటే ఆ దోషాలు జరగకుండా మనం చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇప్పుడు స్వామివారి కళ్యాణంలోకి వెళ్దాం.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అత కన్యాదాన సమయే महासंकल्पानि पठित्वा ओम अदानन्दवीर्यस्य श्रीमदादिनारायणस्य अतिज्ञापरिमितशक्त्या क्रियमाणस्य महादलौहमध्ये परिभ्रमाणानाम् अनेककोटिब्रह्माण्डानां एकतमे व्यक्ताव्यक्तप्रकृतिमहदहङ्कार आकाशवायुवक्षजलपृथिव्यावरणैः सप्तभिरानुदे अस्मिन् महति ब्रह्माण्डकरण्डमण्डले आधारशक्तिश्रीवराः कूर्मानन्द ऐरावताच्यस्तदिग्गदोपरि प्रतिष्ठितस्य अतल वितल सुतल तलातल महातलपालारि सप्तलोकानामुपरितले तदिलोमेन भूलोक भुवल्लोक सुमल्लोक महल्लोक जनोलोक तपोलोक सत्यादिलोक सप्तकानाम् अधोभागे महानालायमान परिराजराजतेजस्य सहस्रपदामण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्तदानुभवोम सुप्रदीकाख्याष्टदिग्दण्डचुण्डादण्डोत्तम्बिते लोका तनयोलेदे रवनेक्षुगुणादर्पितक्षीरवम् पदुर्वकर्णवी पंचवंदकलिंगदास्फीरकां घोषतस्फीरतौरान्तमकारान्तमगतमालव नेपालकेरलचोलवाञ्चालकौलसिंहलद्रविडद्राविडकन्नादनादकरादा बाणादमान्यपुलिन्दान्नभोजकुक्कुरुकुरु स्वान्तारविदर्भविदेहपाक्लीकवद्भरकेकयलोकलकिरातजोरसेन सोवनसिंहलमङ्गनमच्चमर्दपात्रभूत्य कुजावते फल्गुने करतोया पुण्यदा प्रणीतार्जनेक पुण्यनदी पवित्रते अयोध्या मधुरा माजा काशी काञ्ची अवन्तिकापुरी द्वारवदे भवति पुण्यपत्तनैः प्रकाशिते अयोध्या काशी मधुक्षेत्रगया प्रजाग श्रीरङ्गश्री वेङ्कटजातिपुण्यक्षेत्रैः प्रथमपक्षे तवनिधियामे तुरीये मुहूर्ते तयोदशकटिकातिक्रान्तदिश्चत्वारिंशत्रिकटिकाः पार्थिवकल्पकुर्मकल्प ब्रह्मकल्पदाहकल्पसावित्रिकल्पानां मध्ये स्वयंभवस्वारोजस उत्तमदामसदैवतदाक्षुतदैवस्वत साभरणिराक्ष ब्रह्मरौद्ररौत्तमौम्यारि शतंशतमन्वन्तरेजो तज्जगत सप्तमे वैवस्वतमन्वन्तरे अच्छक्कोर्मवराघनारसिंह वामन भार्गव पृष्ठबौद्धकल्कि दशावतारेषु नवमे बौद्धावतारे अष्टाविंशतितमे महायुगे सप्तदशलक्षा अष्टाविंशतिसहस्रपरिमिते कृतयुगे दयाते द्वादशलक्षा चण्डपतिसहस्रपरिमिते त्रेतायुगे दयाते चतुर्लक्षा द्वात्रिंशत्कल्युगे युधिष्ठिरविक्रमार्कशालिवागणविजयाभिनन्दरनागार्जुनादि स्वामिवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं सर्वजयजनविशिष्टायाम् अस्यां शुभविधौ అందరూ కూడా చెప్పండి మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ మహతే సంసారచక్రే నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ పభృతే ఏతత్ క్షణపర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం సద్యః అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ సౌందర్యరూపం కన్యాదానం అహం కరిష్యే ఎరుమవాడ వెంకటరమణ గోవింద ఆపద భక్తులవాడ అనాథరక్షక గోవింద కన్యాదానదాత్పుణ్యార్థం గోదాన భూదాన హిరణ్యదాన శాలగ్రామదానాది కరిష్యే దవామంగేషు తిష్టంతి భువనాన చతుర్దశ యస్మాదస్యా ప్రధానేన అదస్యాంతిం ప్రయచ్చమే సర్వదత్తాత్మయా భూమి పరాగేణ సమృద్ధిత యస్మాదస్యా ప్రధానేన అదస్యాంతిం ప్రయచ్చమే హిరణ్యగర్భగర్భత్వం హేమబీజం విధామదో అనంతపుణ్యఫలదం అదస్యాంతిం ప్రయచ్చమే కాలగ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాదస్యా ప్రధానేన అతశాంతిం ప్రయచ్చమే. కన్యాదానం, కన్యాదానంతో పాటుగా గోదాన, భూదాన, హిరణ్యదాన, సాలగ్రామదాన ఇలా అన్ని దానాలు చేశాం.
ఆ దానంతో పాటుగా అవన్నీ చేయాలంటే మనకు చాలా పైసలు కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అక్షింతలు వదిలిపెడుతున్నాం కదా. అందుకని ఈ దానాలకు బదులుగా స్వామికి దక్షిణ సమర్పిస్తాం మనం. మీరందరూ కూడా దక్షిణ చేతిలో పట్టుకొని ఉండండి. స్వామి మీ దగ్గరకు వస్తారు. ఉన్న వాళ్ళు ఇవ్వండి, లేని వాళ్ళు నమస్కారం చేసుకోండి. ఏడుకొండమన వెంకటరమణ గోవింద. కళ్యాణం గమనీయ గోమలకరై ఆర్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురో విప్రాశిషానుగ్రహం బాక్వో కంకణ బంధనం దజగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవజో వివాహగమదే దేజాదిదం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే పూర్వకాలంలో మనకు ఎవరు నేర్పియలేదు. మన పెద్దవాళ్ళతో పాటుగా మనం ఫాలో అయిపోయేవాళ్ళం. ఇప్పుడైతే స్పెషల్గా నేర్పియాలి, ఎందుకంటే పిల్లల్ని మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు జరిగేది ఏంటంటే పిల్లవాడు చెప్తే తల్లి వింటుంది తప్ప తల్లి చెప్తే పిల్లవాడు వినే పరిస్థితి లేదు. ఆ రోజు రామచంద్ర స్వామి తండ్రి వనవాసానికి వెళ్ళిపోగానే వెళ్ళిపోతానన్నాడు. ఆయన ఎందుకు వెళ్ళాలి నేను అని ప్రశ్నించలే. అందుకని రామచంద్రుడే ఎందుకు గొప్ప అంటే దాంట్లో కూడా తమ్ముడు లక్ష్మణుని వాదించిండు, నువ్వు వద్దు నాయన, సీతాదేవిని వాదించిండు, నువ్వు వద్దు అని. నేను ఒక్కడనే వెళ్తాను, ఇది మా నాన్నగారు ఆజ్ఞ. అందుకే రామాయణం మొత్తంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తులు ఒక ముగ్గురు ఉంటారు. ఎవరు అంటే దాంట్లో మొదటివాడు రామచంద్రుడు అయితే రామచంద్రుడి కంటే ముందు ఉన్న కైక. ఒకవేళ ఆమె కోరికే కోరకపోతే ఈ రాముడు అడవికి ఎందుకు పోతాడా? పోడు కదా. అందుకని దీంట్లో అందరూ కైకను తీరుతారు. అసలు ఆ కైకకు కోరిక కలిగించిన మందర అనే పాత్ర ఉంటుంది. వీళ్ళు ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు. వీళ్ళతో పాటుగా రామచంద్రుడితో పాటుగా లక్ష్మణ స్వామి, ఆయన ఎంత గొప్పవాడు అంటే భార్యని వదిలేసి అన్న వెంట వెళ్ళిపోయాడు. ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు భరతుడు. భరతుడు ఏం చేసిండు, నువ్వు రాజ్యాన్ని చేయరా నాయన అంటే పాదుకలు తెచ్చుకొని పాదుకలను సింహాసనం మీద పెట్టి పాలించు. ఈరోజు మనమైతే
అన్నదమ్ముళ్ళు మొత్తం బతుకున్నంత కాలంలో ఎన్ని రోజులు కలిసి ఉంటారు మా అంటే నాకు తెలిసి ఒక 3 నెలల కంటే ఎక్కువ కలిసి ఉంటారు. 3 నెలలు 4 నెలలు. ఎప్పుడైతే వివాహం జరుగుతుందో ఆ రోజు నుంచి అన్నదమ్ముళ్ళు సపరేట్ అయిపోతున్నారు ఇప్పుడున్న కాలం. కానీ అది ఎంత గొప్ప బంధమో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఆపద వచ్చింది అంటే మనం 198కో పోలీస్ స్టేషన్కో ఫోన్ చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు ఆపద వస్తే వాళ్ళ తమ్ముడు, అన్న, పెదనాన్న, చిన్నాన్న ఇంతమంది ఉండేవారు. ఇది మన ప్రస్తుతం ఉన్న పరిస్థితి. గోవిందా